శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో వివిధ రంగాలలో సేవలందించి గుర్తింపు పొందిన వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన బ్రాహ్మణులకు ఆత్మీయ సమావేశ కార్యక్రమం సందర్భంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్, బార్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన కురిచేటి లక్ష్మీనారాయణ, న్యాయవాద వృత్తిలో విశేష సేవలందించిన బెల్లంకొండ రంగరాజన్, నిజంలో సేవలందించిన కనపర్తి దయాశంకర్లకు బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు గుడ్లదన వాసుదేవరావు సభాధ్యక్ష స్థానం వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ నేతలు రమేష్, జయలక్ష్మి, పద్మావతి, ఐవిఎల్ నారాయణ, రభి ఉమా, జయలక్ష్మి, వీరభద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బ్రాహ్మణ సేవా సంఘాలు వారికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏదైనా ఒక పని జరుగుతుంటే దానికి నిరంతరం దాని మీదే ఉండి ఆ పని అయ్యేదాకా సక్సెస్ఫుల్ చేస్తారు. వాళ్ళకి ఇద్దరు కాంపిటీషన్ కాబట్టి ఈ సంఘం బలంగా ఉంది. అదేవిధంగా రాష్ట్ర సంఘానికి కూడా మూలము నెల్లూరు బ్రాహ్మణ సంఘమే. ఆ సంఘం రిజిస్ట్రేషన్ కానీ అక్కడ కార్యకలాపాలు ప్రతి వ్యక్తులు కూడా ఈ నెల్లూరు నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఎవరు ఉండాలో అనేది కూడా ఇక్కడ నిర్ణయిస్తారు. అంత బలమైన సంఘం, అంత బలమైన వ్యక్తులు, అంత బలంగా వాళ్ళతో రాష్ట్ర సంఘంతో ముడిపడిన వ్యక్తులు నెల్లూరు బ్రాహ్మణ సంఘంలో ఉన్నారు. అదేవిధంగా ఇక నా గురించి చెప్పాలంటే నేను అడ్వకేట్గా ఈ బ్రాహ్మణ సంఘంతో నాకున్న అనుబంధం దాదాపు ఒక 10 సంవత్సరాల ముందు నాకు వాసనతో పరిచయం ఏర్పడింది. నాకు సముచిత స్థానం ఇప్పుడు నన్ను వెళ్ళదట్టు నాకు ఫస్ట్ జిల్లా న్యాయ విభాగ కన్వీనర్గా, అదేవిధంగా రాష్ట్ర న్యాయ విభాగ కన్వీనర్గా రెండోసారి కూడా నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. వాళ్ళకి రాష్ట్ర సంఘానికి, అదేవిధంగా ఇక్కడ జిల్లా అధ్యక్షుడు వాసనకి, కామేశ్వర ప్రసాద్కి సంఘం తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంత చదువు ఉంటుందని నాకు దాదాపు 30-40 సంవత్సరాల నుంచి వాస్తవాలతో మంచి ఉన్నాను. అతని ప్రోత్సాహంలో ముఖ్యంగా బ్రాహ్మణ సంఘంతో అభ్యర్థంగా చేరటము, తర్వాత దాంట్లో జిల్లా కోశాధికారిగా వచ్చేసి బాధ్యత తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కోశాధికారిగా బాధ్యత చేస్తున్నప్పుడు మన భవన నిర్మాణంలో కూడా నా వాళ్ళు వరకు నేను చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల నేను ఆ బాధ్యత నుంచి తప్పించుకోవాలి. బాధ్యత నుంచి వైద్యుడికి కొన్ని కారణాల వల్ల వైద్యులు కేఎల్ నారాయణ, నేను అడ్వకేట్ని. ఇటీవల ప్రతిష్టాత్మక జరిగిన నెల్లూరు బార్ అసోసియేషన్ ఎలక్షన్లో జాయింట్ సెక్రటరీగా గెలుపొందినాను. దానికి కానీ నెల్లూరు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నాకు ఈరోజు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా విశిష్ట అతిథులైన రాష్ట్ర సంఘం నుంచి, జిల్లా సంఘం నుంచి రాష్ట్ర సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికైన ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్కి, అదేవిధంగా నెల్లూరు బార్ అసోసియేషన్ ఎలక్షన్లో జాయింట్ సెక్రటరీ ఇచ్చిన నాకు, అదేవిధంగా నా తోటి సహచరుడు న్యాయవాది రంగరాజన్ గారికి ఎంతో ప్రతిష్టాత్మక ఎలక్షన్లో పోటీ చేసినందుకు గాను రంగరాజన్ గారికి, అదేవిధంగా రక్తదానం ఇచ్చిన దానికి దయాశంకర్ గారికి ఈరోజు సన్మాన గ్రహీతలు. అదేవిధంగా ఈ సన్మానం చేసిన జిల్లా అధ్యక్షుడు గుడ్లదన వాసుదేవరావుకి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. నా పేరు బిఎస్ రంగరాజన్. నేను న్యాయవాది వృత్తిలో ఉంటున్నాను. ఈరోజు ఈ టీవీఎస్ కళ్యాణ సదనంలో నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సమాఖ్య సంబంధించినటువంటి బ్రాహ్మణులకి, విశిష్ట వ్యక్తులకి సన్మానం చేయడం జరిగింది. వీళ్ళు ఈ సన్మాన గ్రహీతలు వచ్చేసేసి ఒక్కొక్క రంగాల్లో వచ్చేసి ఒక్కొక్క విధంగా విశిష్టతను పొందినటువంటి వారు. అదేవిధంగా ఈ సందర్భంగా మన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కామేశ్వర ప్రసాద్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి సందర్భంగా గాను, మరియు
కేఎల్ నారాయణ గారు అడ్వకేట్ న్యాయవాదిగా వృత్తి చేసుకుంటూ గత ఎన్నికల్లో వచ్చేసి నెల్లూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి సందర్భాలు, దయాశంకర్ గారు వచ్చేసేసి జర్నలిస్ట్ గా ఈ బ్రాహ్మణ సంఘం జర్నలిస్ట్ గా వృత్తి కొనసాగిస్తూ ఈ బ్రాహ్మణ సంఘానికి విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నట్టుగా కానీ, నేను న్యాయవాద వృత్తిలో చేస్తూ బ్రాహ్మణ సంఘంలో ఉంటూ ఉన్నదానికి గాను ఈ వ్యక్తులకు అందరికీ కూడాను సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సమాఖ్య వాళ్ళు కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో వచ్చేసి బ్రాహ్మణులు వచ్చేసి ఒక ఉద్యోగాల కోసం బ్రాహ్మణ వెలకాయలు ఉద్యోగాల కోసమేనే అని చెప్పి విద్యార్థులు కానీ వీళ్ళు ఉద్యోగాల కోసమేనే కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళ వ్యవస్థను పెంపొందించుకోవడానికి కృషి చేయాలని చెప్పి ఆ సందర్భంగా వారు ఆర్థికంగాను సామాజికంగా ఆర్థికంగా ఎదుగుదల కోసం అని చెప్పి ఎదగాలనేటువంటి ఉద్దేశంతో ఎదగాలి అని అంటే వాళ్ళు సొంతంగా పరిశ్రమలు కానీ ఇవన్నీ కూడా స్థాపించాలి అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది పెద్దలు వచ్చేసి వారికి వివిధటువంటి రంగాలలో ప్రోత్సాహం అందించేదానికి ప్రభుత్వంతో మాట్లాడి వారికి తగినటువంటి ప్రోత్సాహం కలిగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ సన్మాన సభలో సందర్భంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కామేశ్వర ప్రసాద్ గారు వచ్చేసి రాష్ట్ర అధ్యక్షుడు కామేశ్వర ప్రసాద్ చెప్పడంలో బ్రాహ్మణ సంఘానికి ఎటువంటి సమస్యలైనటువంటి తన దృష్టికి తీసుకొని వస్తే అతను ఆ బ్రాహ్మణ సంఘం సంబంధించినటువంటి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి సమస్యల్ని తను ప్రభుత్వంతో మాట్లాడి ఆ విధంగా పరిష్కరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. నమస్కారం, నా పేరు ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడిని. నేను ప్రస్తుతానికి నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నాను. ఈ కార్యదర్శి నుంచి ఈరోజు రాష్ట్ర అధ్యక్ష పదవికి నన్ను నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులందరూ నన్ను ఏకగ్రీవంగా పంపించి ఎన్నిక చేసి నాకు ఆ పదవి ఇచ్చారు. దాన్ని నేను బాధ్యతగా తీసుకొని బ్రాహ్మణ అభివృద్ధికి, బ్రాహ్మణ జాతి అభ్యున్నతికి పాటుపడతానని, అలాగనే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పడి ఇదివరలో బాగా పనిచేసింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో, తరువాత కుంటుబడింది తర్వాత ప్రభుత్వంలో. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా ఇంకా దాని గురించి అంతగా దాని మీద మనసు పెట్టలేదు. దాన్ని మనసు పెట్టించి దాన్ని అంటే కార్పొరేషన్ని పూర్తిగా పునరుద్ధరించి దాని పథకాలన్నింటినీ తీసుకొని వచ్చి బ్రాహ్మణ జాతికి ఉపయోగంగా, సంక్షేమానికి ఉపయోగపడేటట్టుగా చేస్తానని హామీ ఇస్తూ, అలాగనే జిల్లాకు ఒక బ్రాహ్మణ భవనం, అలాగనే మన అమరావతిలో ఒక బ్రాహ్మణ భవనం కట్టిస్తానని ఎన్నికల ముందు ఎన్నికల హామీగా ఇచ్చినాడు మన మాన్యులు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి కూడా రాష్ట్ర లెవెల్లో పోరాడి వాటన్నిటిని కూడా సమకూర్చడానికి ముందు నేను ఉంటానని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.